వెల్కమ్ టు ఫోకస్. చిన్న చినుకు నగరాన్ని అతలాకుతలం చేస్తుంది. స్మార్ట్ సిటీలో వర్షాలు మురుగునీటికి తోడవుతున్నాయి. ఎటు వెళ్లాలో తెలియక ఇళ్లలోకి ప్రవహిస్తున్నాయి. ఒకవైపు మున్సిపాలిటీకి సంబంధించిన పన్నులు కడుతున్నా ఇళ్లలోకి నీరు చేరుతున్న పరిస్థితిని ఈ రోజు మనం చూస్తున్నాం. తెలంగాణ జిల్లాల్లో గొప్పగా చెప్పుకునే నగరాల్లోని ప్రజలు చుట్టూ పేరుకున్న నీటిలోనే కాలం గడపాల్సి వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. సిటీలు కాస్త వరద ముంపుతో రూపుమార్చుకుంటున్నాయి. ఎక్కడికక్కడ వరద మురుగునీటి కలిసి ఇళ్లలోకి చేరుకుంటున్నాయి. దీంతో నగరవాసులు దినదినగండంగా బతుకుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. వరంగల్ సిటీలో నాలాల ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భద్రకాళి, వడ్డేపల్లి, చిన్న వడ్డేపల్లి చెరువులు నిండాయి. ట్రైసిటీలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని ఏరియాల్లో ఇండ్లలోకి వరద నీళ్లు చేరాయి. గతంలో సీఎం కేసీఆర్ పర్యటించిన దీన్దయాల్ నగర్, శ్రీరామ్ కాలనీ, వరంగల్ ఎస్ఆర్ నగర్, గాంధీనగర్లో ఇండ్లలోకి నీళ్లు నిండగా ఎత్తిపోసుకోవాల్సి వచ్చింది. తొలుత చిన్నగా మొదలైన వాన పావుగంటకి జోరు వానగా మారింది. చాలా చోట్ల కరెంటు పోయింది. డ్రైనేజీలు ఉప్పొంగాయి. జనం నిద్ర నుంచి లేచేసరికి రోడ్లన్నీ చెరువుల్లా మారాయి. స్లమ్ ఏరియాలోని ఇళ్లలోకి వరద నీరు భారీగా చేరింది. 3 గంటల వానకి గతేడాది వణికించిన వానలు, వరదల దృశ్యాలు మళ్లీ వరంగల్లో కనిపించాయి. గతేడాది జులై, ఆగస్టు నెలల్లో కురిసిన వానలు, వరదలు వరంగల్ సిటీని ఆగం చేశాయి. 128 కాలనీలు నీట మునిగాయి. ఇండ్లలో తినడానికి తిండి లేక, వరద నీటితో బయటకెళ్లడానికి రోడ్లు కనబడక జనాలు వారం పాటు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బతికారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆగస్టు 18న గ్రేటర్ వరంగల్ సందర్శనకు వచ్చారు. హన్మకొండ, నయీంనగర్, వరంగల్, హంటరోడ్డు ఏరియాలో పర్యటించారు. రివ్యూ నిర్వహించారు. నాలాల ఆక్రమణ కారణంగానే సిటీ మునిగిందని తేల్చి చెప్పారు. 15 రోజుల్లో అక్రమ కట్టడాలు తొలగించి రిటర్నింగ్ వాల్ నిర్మించాలని ఆర్డర్ వేశారు. అర్బన్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చైర్మన్గా టాస్క్ ఫోర్స్ టీం ఏర్పాటు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో పొలిటికల్ ప్రెషర్ ఉండదని మాటిచ్చారు. పరిశీలన, మార్కింగ్, నోటీసులో కూల్చివేతలకు దసరా పండుగ గడువు పెట్టారు. నాలాల విస్తరణ, అడ్డుగా ఉన్న నిర్మాణాల తొలగింపులో చెల్లించాల్సిన పరిహారం గురించి ఆఫీసర్లకు క్లారిటీ మిస్ అయింది. ఇంటికి సంబంధించి డాక్యుమెంట్లు ఉన్నా నాలాకు అడ్డుగా ఉందనే కారణంతో తొలగించాల్సినవి ఎన్ని అనే దాంట్లో వారికి స్పష్టత రాలేదు. అలాంటి వారికి పరిహారంగా ఏమిస్తున్నారో బాధితులకు వివరించలేదు. కేవలం నోటీసులిచ్చి కూల్చివేతలు స్టార్ట్ చేశారు. దీంతో స్థానికుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. నాలాలపై నిర్మాణాల తొలగింపు విషయంలో కేటీఆర్ రివ్యూ చేపట్టి ఆఫీసర్లకు కొన్ని సూచనలు చేశారు. ఫ్యూచర్ అవసరాలకు అనుగుణంగా నాలా 100 ఫీట్ల ఉండేలా చూడాలన్నారు. అక్రమ కట్టడం ఉంటే తొలగించాలని, అందులో పేదలుంటే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలన్నారు. అక్రమ కట్టడం కాకుంటే పరిహారం చెల్లించాలని చెప్పారు. అధికారులు మొత్తం 400 వరకు నిర్మాణాలు నాలాకు అడ్డుగా ఉన్నట్లు గుర్తించామని వివరించారు. స్పెషల్ డ్రైవ్ చేపట్టి 282 కట్టడాలు తొలగించామన్నారు. అదే టైంలో 84 మంది కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నట్లు పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ ఆఫీసర్ల రివ్యూలో కొందరు లీడర్లు కూల్చివేతలకు అనుకూలంగా మాట్లాడుతూనే, మరోవైపు ఆక్రమణదారులతో కేసులు వేయించినట్లు అప్పట్లోనే ప్రచారం జరిగింది. ప్రభుత్వం తరపున ఓ సీనియర్ అడ్వకేట్ను పెట్టామని, అడ్డుగా ఉన్న ప్రతి నిర్మాణాన్ని త్వరలోనే కూల్చేస్తామని కలెక్టర్ చెప్పారు. బఫర్ జోన్ ఆధారంగా రిటర్నింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. అయితే ఇప్పటికీ పరిస్థితిలో ఏ మార్పు లేదని స్థానికులు మండిపడుతున్నారు.
హనుమకొండలో 146.7 మిల్లీమీటర్లు, హసన్పర్తిలో 125.2, ఖిలా వరంగల్లో 112.3, కాజీపేటలో 103.3, వరంగల్లో 94 మిల్లీమీటర్ల వర్షం పడింది. గ్రేటర్ వరంగల్ పరిధిలో మొత్తం 138 లోతట్టు ప్రాంతాలుండగా దాదాపు 25 కాలనీలోకి నీళ్లు చేరాయి. వరంగల్లో ఎస్ఆర్ నగర్, సాయి గణేష్ కాలనీ, శివనగర్, లక్ష్మీనగర్, శాంతినగర్, శాకరాసికుంట, కాశీకుంట, రామన్నపేట, ఎన్టీఆర్ నగర్తో పాటు ఇంకొన్ని కాలనీల్లోకి నీళ్లు చేరాయి. ఇక కాజీపేటలో డీసిల్ కాలనీ, బాపూజీనగర్, సోమిడి రోడ్డు ప్రాంతాల్లో నీళ్లు నిలిచాయి. హన్మకొండ ఎంఆర్ఓ ఆఫీసులోకి వరద నీరు చేరి కార్యకలాపాలకు అడ్డంకులు ఏర్పడ్డాయి. వరంగల్ సిటీ నీట మునగడానికి నాలాపై అక్రమ కట్టడాలే కారణమని మాట్లాడిన మంత్రి కేటీఆర్, గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సమ్మయ్యనగర్ వద్ద పనులకు శంకుస్థాపన చేశారు. అయితే పనులు ఎక్కడ జరుగుతున్నాయో తిని పరిస్థితి నెలకొంది. కనీసం వానాకాలం ముందు చేపట్టే నాలాల వెడల్పు, పుడికితీత పనులు సైతం నిలిచిపోవడంతోనే ఇంతగా ముప్పుకు గురైనట్లు తెలుస్తోంది. అందుకే జరగాల్సిన నష్టం జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్మార్ట్ సిటీలను చేస్తానన్న హామీలు వరద నీటిలోనే కొట్టుకుపోతున్నాయి. కనీసం నాలాల ఆక్రమణపై సైతం అడ్డుకోలేకపోవడంతో సామాన్యులు వరద నీటిలోనే కన్నీళ్లతో బతకాల్సి వస్తుంది. ఇళ్లలోకి నీరు చేరుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కూరుకుపోతున్నారు. భారీ వర్షాలు, వరదలతో ఉమ్మడి కరీంనగర్ అతలాకుతలమైంది. సిటీలోని విద్యానగర్, జ్యోతినగర్, ముకరంపుర, తీగలగుట్టపల్లి, గణేష్ నగర్, సరస్వతీనగర్, చంద్రపురి కాలనీ, హుసేనీపుర, కోతిరాంపూర్, రామ్నగర్, ఆదర్శ్ నగర్, దుర్గమ్మగడ్డ, అశోక్ నగర్ ఏరియాలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల ఇండ్లలోకి నీళ్లు వచ్చాయి. చెట్లు కూలిపోయి రాకపోకలు ఆగిపోయాయి. స్టేడియం సమీపంలో స్మార్ట్ సిటీ పనుల్లో భాగంగా నిర్మిస్తున్న డ్రైన్ పూర్తి కావడంతో వరద నీరంతా బయటకొచ్చింది. కరీంనగర్ నుంచి వరద నీరు వెళ్లేందుకు ప్రధానంగా 2 వాటర్ డ్రైన్లు ఉన్నాయి. ఈ 2 మెయిన్ నాలాలతో పాటు చిన్న చితక నాలాల మీద వందల కొద్దీ అక్రమ నిర్మాణాలు చేపట్టారు. లీడర్ల ప్రోద్బలంతో నాలాలను ఆక్రమించుకుని షాపింగ్ కాంప్లెక్స్లు, ఫంక్షన్ హాళ్లు, హాస్పిటళ్లు వెలుస్తున్న ఆఫీసర్లు కళ్లు మూసుకుని కూర్చున్నారు. దీనికి తోడు అంబేద్కర్ స్టేడియం సమీపంలో ఆక్రమణల కారణంగా మెయిన్ నాలా పూర్తిగా డ్యామేజ్ అయింది. నాలాల మీద నిర్మాణాలు చేపట్టిన వారికి లోకల్గా ఉన్న అధికార పార్టీ లీడర్ల అండదండలున్నాయని గతంలో ఆఫీసర్లు కూల్చివేతలు ప్రారంభించినప్పుడు అడ్డుకుని వెనక్కి పంపిన ఘటనలే ఇందుకు నిదర్శనమని తెలుస్తోంది. గతంలో ఓ రోజంతా కురిసిన వర్షానికి కరీంనగర్ మొత్తం నీట మునిగింది. సిరిసిల్ల, జగిత్యాల, మెట్పల్లిలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇటీవలే సీఎం కేసీఆర్ ప్రారంభించిన సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ నీట మునిగింది. కలెక్టరేట్ ప్రాంగణంలో మోకాళ్లలోతు నీళ్లు చేరాయి. లోపలికి వెళ్లలేక, బయటికి రాలేక ఉద్యోగులు, జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కలెక్టరేట్లోని సీలింగ్ నుంచి నీళ్లు కారుతున్నాయి. స్లాబ్ల జాయింట్ల వద్ద వర్షపు నీరు లీకై గదిలోకి నీళ్లు చేరాయి. గోడలకు చెమ్మ వస్తోంది. ఓవైపు కొత్త కలెక్టరేట్లను సెక్రటేరియట్ల మాదిరిగా కట్టించామని కేసీఆర్ చెప్తుండగా మరోవైపు ఇలా ఉరుస్తుండటంతో క్వాలిటీపై అనుమానాలు తలెత్తుతున్నాయి. సిరిసిల్ల కలెక్టరేట్ భవనాన్ని 65 కోట్లతో రగుడు జంక్షన్లోని చెరువు శిఖంలో నిర్మించారు.
కరీంనగర్ నగర పరిధిలో 105 కోట్లతో రహదారుల నిర్మాణాలు చేపడుతున్నారు. రోడ్ల విస్తరణతో పాటు మురుగు కాలువల పనులు ప్రారంభమయ్యాయి. నగరంలో 20 లోతట్టు ప్రాంతాలుండగా 25 కిలోమీటర్ల వరద కాలువలు, 148 కిలోమీటర్లు కచ్చా డ్రైనేజీలున్నాయి. అయితే వర్షం భారీగా కురిసినప్పుడు పరిస్థితి అధ్వానంగా మారుతోంది. కాలువల నుంచి వర్షపు నీరు వెళ్లకపోవడం వల్ల ఆ నీరంతా ఇళ్లలోకి చేరుతోంది. మురుగు కాలువ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పలు చోట్ల మురుగు కాలువల కోసం గోతులు తవ్వి వదిలేశారు. మరికొన్ని ప్రాంతాల్లో పనులను అసంపూర్తిగా వదిలేశారు. కొన్ని చోట్ల కాలువల పనులు పూర్తయినా వాటిపై స్లాబ్లు వేయకుండా వదిలేస్తున్నారు. దీంతో వర్షాలతో ఆ మురుగు నీరంతా ఇళ్లలోకి వస్తోందని జ్యోతినగర్, విద్యానగర్, ఆమీర్నగర్, హుస్సేనీపుర, రామ్నగర్, కోతిరాంపూర్, కమాన్ కూడలి, మారుతీనగర్, పాత బజార్, గాంధీ రోడ్ వాసులు ఆందోళన చెందుతున్నారు. అంబేద్కర్ స్టేడియం ఎదురుగా వరద కాలువ పనులు ప్రారంభించి 5 ఏళ్లు పూర్తయినా ఇంకా కొలిక్కి రాలేదని స్థానికులు చెబుతున్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల చెరువులు, వాగులు పొంగడంతో పొలాలు దెబ్బతిన్నాయి. సుమారు 1800 ఎకరాల్లో వరి నీట మునిగినట్లు అంచనా. శంకరపట్నం మండలం కొత్తగట్టు, గొల్లపల్లి, జమ్మికుంట, హుజురాబాద్ ఏరియాల్లో డ్యామేజీ ఎక్కువగా ఉంది. కరీంనగర్ రూరల్ మండలం ఎలాబోతారం, గోపాలపురం గ్రామ శివారులో నిర్మించిన చెక్ డ్యాం వరద ఉధృతికి తెగిపోయింది. కొత్తపల్లి, వెలిచాల రోడ్డు నీటి ప్రవాహానికి డ్యామేజ్ అయింది. కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం గేట్లు ఎత్తడంతో దిగువన ఉన్న సుల్తానాబాద్ మండలంలోని గొల్లపల్లి, నారాయణరావుపల్లి, గర్రెపల్లి, దుబ్బపల్లి, తోగర్రాయి, నీరుకుల్ల, గట్టేపల్లి, కదంబాపూర్లో వేలాది ఎకరాల్లో వరి పంటకు నష్టం జరిగింది. నీరుకుల్లలోని శ్రీరంగనాయకస్వామి ఆలయం నీట మునిగింది. జగిత్యాల పట్టణంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ధర్మపురి రూట్లో గుల్లపేట, సారంగపూర్ వెళ్లే రూటులో హైదర్పల్లి వద్ద, కొడిమ్యాల మండలం నాచుపల్లి వద్ద రోడ్డుపై వరద నీరు పారడంతో రాకపోకలు నిలిచాయి. వర్షాకాలం వచ్చింది. నగరాలకు, పట్టణాలకు వానాకాలం దడ మొదలైంది. భారీ వర్షాల కారణంగా గతేడాది వరద సృష్టించిన బీభత్సం కళ్ల ముందు కదలాడుతుండగా ఈసారి పరిస్థితి ఎలా ఉంటుందో అన్న భయంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో జనాలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఉమ్మడి నల్గొండపై వరదల ప్రభావం, ఎడతెరిపిలేని వర్షాలు, ముంచెత్తుతున్న వరదలతో మూసీ నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. పట్టణ కేంద్రంలోని బూరచెరువు నిండుకుండలా మారడంతో పట్టణవాసులు టెన్షన్ నెలకొంది. ఇప్పటికీ వర్షాలు తగ్గకపోవడంతో పట్టణవాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. నల్గొండలో పలు లోతట్టు కాలనీలు ముంపు సమస్యతో సతమతమవుతున్నాయి. ప్రధాన వరద కాలువ సామర్థ్యం పెంపు ప్రతిపాదన ఏళ్లుగా ఆవిష్కృతంగానే ఉంది. 2018లో తెలంగాణ పట్టణ ఆర్థిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ద్వారా 18 కోట్లతో వరద కాలువ విస్తరణ, సామర్థ్యం పెంపునకు సాంకేతిక అనుమతి కూడా ఇచ్చారు. ఈ నిధుల్ని రోడ్ల పనులకు మళ్లించడంతో వరద కాలువ విస్తరణ ఆగిపోయింది. ఫలితంగా వానాకాలం వచ్చిందంటే పలు కాలనీలు చెరువుల్ని తలపిస్తున్నాయి. చైతన్యపురి, రెడ్డి కాలనీ, హిమగిరి కాలనీ, సూర్యానగర్, ఎన్టీఆర్ నగర్లో వానాకాలం వచ్చిందంటే వరద నీటితో సతమతమవుతున్నాయి. ఖమ్మం సిటీలోని మయూరి సెంటర్, పాత బస్టాండ్, వినోద థియేటర్ ఏరియాల్లో రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు చేరాయి. భద్రాచలంలో పర్ణశాలలోకి నీళ్లు చేరి సీతమ్మ విగ్రహం సగం మునిగింది. ఖమ్మంలో మున్నేరు కరకట్ట నిర్మాణం ఏళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైంది. ఫలితంగా వెంకటేశ్వర నగర్, మంచికంటి నగర్ సహా పలు కాలనీలు ప్రజల ముప్పు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. వైరా రిజర్వాయర్ పొంగి పొల్లుతుండడంతో స్నానాల లక్ష్మీపురం, కేజీ సిరిపురం మధ్య రాకపోకలు బందయ్యాయి. బుగ్గవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు వెళ్లే వెహికల్స్ నిలిచిపోయాయి.
అశ్వరావుపేట బొడ్డుగూడెం బ్రిడ్జిపై వరద నీరు ప్రవహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ఖమ్మం సమీపంలోని మున్నేరు ఒక్కసారిగా పరవళ్లు తొక్కింది. పాలేరు, బైరా, లంకాసాగర్, కిన్నెరసాని, పెద్దవాగు రిజర్వాయర్లు నిండుకుండలను తలపిస్తున్నాయి. బేతుపల్లి పెద్ద చెరువు అలుగుపోసింది. తల్లాడ మండలంలోని నూతనకల్, గూడూరు మధ్యన గల బ్రిడ్జిపై వరద నీరు ప్రవహించడంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలకు నిర్మల్, బైంసా పట్టణాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఈ పట్టణాల్లో చాలా ప్రాంతాలు నీట మునిగిపోయాయి. నిర్మల్ జిల్లాలో వరద తాకిడికి స్వర్ణ జలాశయం 6 గేట్లు ఎత్తేయడంతో నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. వాగుకు దగ్గర్లోని సిద్దాపూర్లో గల జీఎన్ఆర్ కాలనీ, దివ్యానగర్, బోయివాడ, సిద్దాపూర్, ప్రియదర్శిని నగర్, మంజులాపూర్ ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లలో మొత్తం వరద నీరు నిండడంతో ప్రజలంతా ఇళ్లపైకెక్కారు. ఉదయం నుంచి తాగడానికి మంచినీళ్లు లేక ప్రాణాలు రక్షించుకునేందుకు ఇళ్లపైకి చేరి బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తున్నారు. బైంసా సమీపంలో గడ్డెనబాగు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తుండటంతో అధికారులు ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తేశారు. దీంతో బైంసా ఆటోనగర్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఆటోనగర్, ఎన్ఆర్ గార్డెన్ ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. వరద నీటిలో చిక్కుకుపోయిన దాదాపు 150 మందిని అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లు రక్షించారు. బైంసా, ఎన్ఆర్ గార్డెన్స్లో బస చేసిన 20 మంది పోలీసులు వరద నీటిలో చిక్కుకుపోవడంతో బోట్ల సాయంతో రక్షించారు. నిజామాబాద్లో చిన్నపాటి వర్షం కురిస్తే రహదారులు నీట మునుగుతాయి. వరద కాల్వల నిర్మాణ ప్రణాళిక సరైన కార్యరూపం దాల్చడం లేదు. ఫలితంగా వానాకాలంలో ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తోంది. నగరంలోని బోధన్ రోడ్డు నుంచి గంజి ప్రాంతంలోని రైల్వే ట్రాక్ వరకు సుమారు కిలోమీటర్ వరద కాల్వ నిర్మించారు. మరో కిలోమీటర్ వరకు నిర్మాణం చేయాల్సి ఉంది. ఆటోనగర్ నుంచి కిలోమీటర్ మేరకు కాల్వ నిర్మాణం చేయాల్సి ఉంది. ఈ కాల్వ నిర్మిస్తే కొంతమేర వరద నీటి ముప్పు తప్పుతుంది. దేనికి తోడు పలు ప్రాంతాల్లో మురుగు కాలువలు ఆక్రమణకు గురికావడంతో పరిస్థితి మరింత దిగజారుతోంది. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. నెల్లికుదురు మండలం మునిగలవేడు శివారులో చౌటకుంట కట్టకు గండిపడింది. వరదల కారణంగా తొర్రూరు నుండి నర్సంపేట, నెక్కొండ, గూడూరు, బయ్యారం, మెట్ల తిమ్మాపురానికి రాకపోకలు నిలిచిపోయాయి. నల్లికుదురు మండలంలో పలు ఇళ్లు కూలిపోయాయి. చిన్నపాటి వర్షాలకే ఇళ్లలోకి నీరు చేరడం రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యమే కారణమంటున్న వాదనలు సర్వత్రా వినిపిస్తున్నాయి. సిటీ డెవలప్మెంట్పై ప్లానింగ్ లేకపోవడం, అధునాతన డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవడమే దీనికి కారణమంటున్నారు నిపుణులు. రాష్ట్రంలో చిన్నపాటి బాణలు కురిస్తే చాలు ప్రధాన సిటీల్లో రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. కాలనీల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. జీహెచ్ఎంసీలో 1 గంటపాటు ఆగకుండా వాన పడితే ఎక్కడికక్కడ వరద నీరు నిలిచి ఇండ్లలోకి చేరుతుండగా ఇప్పుడు ఇతర సిటీలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. విస్తరిస్తున్న పట్టణాల విషయంలో రాష్ట్ర సర్కారుకు సరైన ప్లానింగ్ లేకపోవడం, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు సరిగ్గా పనిచేయకపోవడం, చెరువులు, కుంటలు కబ్జాలకు గురికావడంతో పాటు అసంపూర్తిగా నాలాలు ఏర్పాటు, మొక్కుబడి డ్రైనేజీ వ్యవస్థతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. వర్షపు నీరు వెళ్లడానికి వీల్లేకుండా నిర్మాణాలు చేస్తుండడం కూడా కాలనీలను వరద నీరు ముంచెత్తడానికి ఒక కారణంగా ఇంజనీర్లు చెబుతున్నారు. నీటిపారుదలకు అడ్డం వచ్చే ఏ నిర్మాణంపైనైనా కొత్త మున్సిపల్ చట్టం ఆధారంగా చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉన్నా అంతా అధికార పార్టీ అండదండలు ఉన్నవారే కావడంతో అధికారులు కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంది.
పెరుగుతున్న జనాభాతో రాష్ట్రంలో సిటీలు విస్తరిస్తున్నాయి. పక్కల చెరువులన్నీ కబ్జాకు గురవుతున్నాయి. ఒకప్పుడు వరంగల్లో ఉండే వందలాది చెరువులున్న ప్రాంతాలు ఇప్పుడు కాలనీలుగా మారాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలోనూ అనేక చెరువులు, కుంటలు, వరద నీరు ప్రవహించే వాగుల్లో కూడా అక్రమ నిర్మాణాలు వచ్చాయి. దీనిపై హైకోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి. చెరువులు, కుంటలు ఉన్న ప్రాంతాల్లో ఫుల్ ట్యాంక్ లెవెల్కు అనుగుణంగా 100 మీటర్ల దూరం వరకు బఫర్ జోన్ ఉంటుంది. అయితే బఫర్ జోన్లో దాటి ఇళ్లు కట్టడం, కొన్ని చోట్ల చెరువులోని కొంత ప్రాంతాన్ని ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టడంతో ఆ ప్రాంతాలు నీట మునుగుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. నిజానికి 30 సంవత్సరాల సగటు వర్షపాతం ఆధారంగా టౌన్ ప్లానింగ్ చేయాలి. వరద నీరు పోయేందుకు నాలాలు నిర్మించుకోవాల్సి ఉంటుంది. అయితే ఏ మున్సిపాలిటీ, కార్పొరేషన్లోనూ రూల్స్ ప్రకారం నాలాలు నిర్మించడం లేదు. కొందరు నాలాలపైనే నిర్మాణాలు చేపడుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ కూడా పట్టణాల్లో సక్రమంగా లేదు. కరీంనగర్, నిజామాబాద్, సిద్దిపేట పట్టణాల్లో అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ పనులు ఇప్పటికీ జరుగుతున్నాయి. హైదరాబాద్ తర్వాత చెప్పుకునే వరంగల్లో ఇంకా ప్రపోజల్స్ దశలో ఉన్నాయి. గతేడాది వాన పడితే వరంగల్ సిటీ మొత్తం బురదమయంగా మారింది. అయితే 2016లోనూ ఒకసారి వరంగల్లో వరదలొచ్చాయి. కానీ తీవ్రత ఇంతగా లేదు. 2020లో వానలకు మాత్రం వరంగల్లో దాదాపు 100కు వరకు కాలనీలు నీట మునిగాయి. ఖమ్మం, కరీంనగర్ జిల్లాలోనూ అటువంటి పరిస్థితే కనిపిస్తోంది. క్రమంగా వృద్ధి చెందుతున్న నిర్మల్ పట్టణం మొత్తం నీట మునిగింది. నదీ ప్రవాహం మధ్యలో ఇండ్లు వచ్చాయా అన్నట్లు తలపించింది. ఒక్కరోజు కురిసిన వర్షానికి కొన్ని కాలనీల్లో ఫస్ట్ ఫ్లోర్ వరకు నీరు చేరింది. ఈ సమస్య మిగతా సిటీల్లోనూ భవిష్యత్తులో కనిపించే ప్రమాదం లేకపోలేదని మున్సిపల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఇంజనీర్లే పేర్కొంటున్నారు. అధునాతన అండర్ డ్రైనేజీ వ్యవస్థ, రూల్స్ ప్రకారం నాలాలు ఉంటే వరద నీరు ఇండ్లలోకి చేరడం ఉండదని ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. రాష్ట్రంలో హెచ్ఎండిఏతో పాటు కాకతీయ, నిజామాబాద్, శాతవాహన, కులీకుతుబ్షా, సిద్దిపేట, స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలతో పాటు యాదాద్రి, వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో ఉన్నాయి. ఇవి వాటి పరిధిలో ఉన్న పట్టణాల అభివృద్ధికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేయాల్సి ఉంటుంది. సిటీల విస్తరణలో భాగంగా భవిష్యత్తులో వరదలు, భూకంపాలు, ట్రాఫిక్ వంటి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి. కానీ అవేం లేకుండానే ఇష్టారీతిన అనుమతులు ఇవ్వడం, ప్లానింగ్ సరిగ్గా చేయకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో పర్యటన చేసినప్పుడల్లా వాటిని అద్భుతంగా మారుస్తామంటూ సీఎం కేసీఆర్ గుప్పించిన హామీలు ఉత్తిముచ్చటగానే మిగిలాయి. హైదరాబాద్ను డల్లాస్గా చేస్తామని, కరీంనగర్ను లండన్, వరంగల్ను స్మార్ట్ సిటీ తరహాలో తీర్చిదిద్దుతామన్న మాటలు మూలపడ్డాయి. ఇతర దేశాల్లోని పెద్ద పెద్ద నగరాలుగా మారకపోయినా వానలు పడి వరదొచ్చినప్పుడు బతికి బట్టకట్టేలా ఉంటే చాలని జనాలంటున్నారు. పల్లెటూర్లు పట్టణాలుగా మారిపోతున్నాయి. వీటిని అద్భుత నగరాల్ని చేస్తామంటున్న పాలకులు కనీసం పట్టించుకోవడం లేదు. వర్షాకాలం ముందుగానే నాలాల వెడల్పు పూడికతీత చేసేలా చర్యలు తీసుకోలేకపోతున్నారు. దీని కారణంగానే చిన్నపాటి వర్షానికే ఇళ్లు ముంపుకు గురవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి దీనికి సంబంధించిన మరమ్మతుల పనులు చేపట్టాలని నగరవాసులు కోరుతున్నారు. ఇది ఇవాల్టి ఫోకస్. మరొక ఫోకస్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.